అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పల్లిపోయిన సుబ్బారావు గారికి ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన మన జిఎం లక్ష్మణరావు గారికి, అలాగే మల్లేశ్వరరావు, వెంకటరావు గారికి, గిరీష్ గారికి, వేదిక ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సుబ్బారావు కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమానికి మనందరం వచ్చాం. ఎందుకంటే 80 సంవత్సరాల వయసులో సాధించాలి అనేది ఏది కూడా అడ్డు కాదు, వయసు అనేది అడ్డు కాదు, మన ఆలోచన కరెక్ట్ అయితే ఏదైనా సాధించగలం అని 100కి 100 పాటు నిరూపించిన మన సుబ్బారావుని మనందరం కూడా అభినందించాలి. ఆయన్ని చూసి మనందరం గర్వపడాలి, అలాగే నేర్చుకోవాలి. ఎందుకంటే గర్వపడాలి అంటే మనోడు 80 సంవత్సరాల వయసులో మా బాబాయ్, మా పెద్దనాన్న, నా ఫ్రెండు, లేకపోతే మా తోబుడు ఇది సాధించాడు. ఇవాళ చిన్న వయసులో సాధించలేని 80 సంవత్సరాల వయసులో సంబంధం లేని విద్యలో జీవితంలోంచి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇవి వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, అది సాధించాడు అని అంటే సాధించినా గొప్పతనమే. కానీ సంబంధం లేని దాంట్లో ఒక పట్టుదలతో స్వర్ణ పథకం సాధిస్తాం అనేది మామూలు విషయం కాదు మహారాష్ట్రలో. కాబట్టి మనం ఆయన్ని ఎంత చేసినా కూడా ఇంకా ఆయన చేసిన కృషికి మనం తక్కువ చేసినట్టే. భగవంతుడు ఆరోగ్యాలతో ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని ఆయన అనుకున్నది సాధిస్తూ మంచి జనాలకు పంచుతూ మనందరినీ కూడా ఇలాగే ఇన్స్పిరేషన్తో మనల్ని కూడా ఏదో ఒక స్థాయిలోకి తీసుకెళ్లే విధంగా ఆయన చూసి మనం కూడా పోటీతత్వం పడి మనమే సాధిద్దామని చెప్పాలి. మనం కూడా ప్రతి రంగంలోనూ సాధించాలి. మనిషి అనుకుంటే సాధించలేదు ఏమీ లేదండి. మనం మన మనసుని లగ్నం చేసి ఇది నేను సాధించాలి. కుటుంబం పరంగా కూడా మీకు చిన్నపిల్లడు ఎలాగైతే నేర్చుకుంటాడో అలాగే విద్య మీద కానీ తనకున్నే ప్యాషన్ కానీ ఎక్కడ కూడా అటు వయోభారం మీద కానీ లేకపోతే కుటుంబ పరిస్థితులు కానీ వీటిని ఎక్కడ కూడా లెక్క చేయకుండా తను ఏదైతే పెట్టుకున్న గోల్ని రీచ్ అవ్వాలో దానికి అహర్నిశలు కృషి చేశాడో దానికి ప్రత్యక్షించాల్సింది. బికాస్ నేను వచ్చేసరికి నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో చేస్తాను. వచ్చేసరికి మామూలుగా మా జనరల్ ఫుడ్ హ్యాబిట్స్ లో భాగంగా మేము మా మామయ్య గారు ఆఫర్ చేసిన స్టిల్ తను ఒక 25 years 30 years ఒక యువకుడు ఏ విధంగా అయితే తన ఆహారం అలవాటుని అదుపులో పెట్టుకుని తన దృఢ సంకల్పాన్ని ఎలా చూపించుకుంటారో, తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఏ విధంగా అయితే కృషి చేస్తారో అదే విధంగా. లేకపోతే ఈ మావయ్య గారు వచ్చేసరికి వాళ్ళ కుటుంబ రీత్యా ఒకళ్ళే మొక్కులాడంటే వీళ్ళ కుటుంబంలో మా అత్తయ్య గారు తాలూకా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా వెనుదన్నుగా ఉండేవాళ్ళు. నాకు కొన్ని విషయాల్లో చాలా 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 ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎక్కడ కూడా ఎటువంటి డిస్ప్యూట్స్ రాకుండా పెద్దగా తన కుటుంబం పెద్దగా ఎలాగైతే ఉన్నారో సేమ్ అదే విధంగా తన చిన్నప్పుడు ఏదైతే ఉన్నారో అదే విధంగా ఆ కుటుంబాల్లో కానీ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏదైనా పెళ్లిళ్ళు కానీ ఇదిగా అనుకోకూడదు కానీ ఏదైనా సరే చాలా ఇది మధ్యలో ఆయన చాలా బాధపడాల్సిన సంఘటనలు కొన్ని జరిగినా ఎక్కడ కూడా మొక్కవని దృఢ సంకల్పంతో తను ఏదైతే చేరాలనుకున్నారో ఆ